హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని దేవునికైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు సింహం మరియు తెలివైన కుందేలు నీతి కథ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కంపల్సరీగా చేసుకోండి. ఇప్పుడైతే కథలోకి వెళ్ళబోతున్నా. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండలేదు. ఎందుకంటే ఆ అడవికి ఒక భయంకరమైన సింహం రాజుగా ఉండేది. అది చాలా బలవంతమైనది. రోజు వేటాడి అనేక జంతువులను చంపేది. దాని భయంతో జంతువులన్నీ వణికిపోయేవి. కనీసం నీళ్లు తాగడానికి వెళ్ళినా, ఆహారం కోసం బయటకు వచ్చినా వాటికి భయమే. అలా రోజు భయపడుతూ జీవించసాగేవి. ఒకరోజు జంతువులన్నీ కలిసి సమావేశమయ్యాయి. ఇలా ఉంటే మనం అందరం నశించిపోతాం. ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అన్ని జంతువులు మాట్లాడుకోసాగాయి. ఆ జంతువులు అన్నీ మాట్లాడుకోగా లాస్ట్ చివరకు ఒక పెద్ద ఏనుగు వచ్చి అన్ని జంతువులకు సలహా ఇవ్వడం జరిగింది. ఆ ఏనుగు ఏ సలహా ఇచ్చింది అంటే, ప్రతిరోజు మనలో ఒక జంతువును ఆ సింహం వద్దకు పంపుదాం. అప్పుడు అది వేటాడడానికి బయటకు రాదు అని చెప్పింది. అందరూ అంగీకరించారు. విషయం సింహానికి చెప్పగా ఆ సింహం కూడా అలా ఆ రోజు నుంచి ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రోజు ఆ సింహం దగ్గరికి వెళ్ళాలి అనేసి అంగీకరించుకుంటాయి. సింహం కోపంతో రోజు నా దగ్గరికి ఒక జంతువు రావాలి, లేకపోతే నేను బయటికి వచ్చి అందరికీ చంపేస్తాను అని హెచ్చరించింది. అన్ని జంతువులు భయపడుతూ, లేదు, మేము ఖచ్చితంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జంతువు వస్తాము మీ దగ్గరికి అనేసి చెప్పేసి అడవిలోకి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాయి అన్ని జంతువులు. కొన్ని రోజులు ఇలా గడిచాయి. ఒకరోజు ఒక చిన్న కుందేలు వచ్చింది. అది చాలా తెలివైన కుందేలు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆలోచించసాగింది. అలా ఆలోచిస్తూ కుందేలు తన ఉద్దేశపూర్వకంగా చాలా ఆలస్యంగా వెళ్ళాలి సింహం దగ్గరికి అనేసి కూర్చొని ఆలోచించసాగింది. ఆ సింహం దగ్గరికి వెళ్ళవలసిన టైం కూడా దాటిపోతుంది. కుందేలు మాత్రం తన ఉద్దేశపూర్వకంగా చాలా ఆలస్యంగా సింహం దగ్గరికి వెళ్ళింది. అప్పటికే సింహం ఆకలితో చాలా కోపంతో ఉంది. కుందేలుకి చూసి సింహం ఎందుకు ఆలస్యమైంది అని చాలా గట్టిగా అని కుందేలు భయపడినట్టు నటిస్తూ, మహారాజా, నేను సమయానికే బయలుదేరాను, కానీ మార్గ మధ్యంలో ఇంకో సింహం నన్ను అడ్డుకుంది అనేసి కుందేలు ఆ సింహానికి చెప్పడం జరిగింది. తర్వాత ఈ అడవికి తానే రాజు కూడా చెప్పింది మహారాజా అని కుందేలు సింహానికి చెప్పింది. అది విన్న సింహం కోపంతో వెళ్ళింది. ఈ అడవిలో నాకంటే పెద్ద సింహం ఎవరున్నారు? దాని దగ్గరికి నన్ను వెంటనే తీసుకెళ్ళు అని అరిచింది. కుందేలు సింహాన్ని అడవిలోని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, అది ఈ బావిలో ఉంటుంది అంది కుందేలు మహారాజాతో. సింహం బావిలోకి తొంగి చూసింది.
నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అదే సమయంలో తన గర్జన ప్రతిధ్వనిగా వినిపించింది. సింహం అది మరో సింహమని భావించింది. కోపంతో గట్టిగా గర్జించింది. బావిలో నుంచి కూడా గర్జన వినిపించింది. ఇది నన్ను సవాలు చేస్తోంది అనుకొని ఒక్కసారిగా సింహం బావిలోకి దూకింది. బావి చాలా లోతుగా ఉండటంతో సింహం బయటకు రాలేకపోయింది. సింహం ఆ బావిలో చివరకు అది అక్కడే మరణించింది. కుందేలు ఆనందంగా అడవికి తిరిగి వచ్చింది. అన్ని జంతువులకు జరిగిన విషయం చెప్పింది. జంతువులన్నీ ఎంతో సంతోషించాయి. కుందేలును ప్రశంసించాయి. ఆ రోజు నుంచి అడవిలో మళ్ళీ శాంతి నెలకొంది. జంతువులన్నీ భయం లేకుండా జీవించసాగాయి. ఈ కథ నీతి ఏంటో తెలుసా? మనకు తెలివి, ధైర్యం ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు. తర్వాత బలం కన్నా బుద్ధి గొప్పది అనేది ఈ కథ నీతి. నా వీడియో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అని నేనైతే నమ్ముతున్నాను. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మీకు ఈ కథ నచ్చితే ఇంకో కథలు కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకో కథతో ముందుకు రావడం జరుగుతుంది.